భోజనాలు జరుగుతున్నాయండి. ఇదిగో లైన్లో ఉన్నారు. అంటే మంగళవారం భోజనాలు జరుగుతున్నాయి, శనివారం జరుగుతున్నాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే అజ్జీలు పెడతాకు వచ్చిన వాళ్ళు, తర్వాత ఇక్కడ కస్టమర్స్ ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా డైలీ ఉంటాయి భోజనాలు. చంద్రబాబు అనే వాటికి చాలామందికి భోజనం పెడుతున్నాడు. మరి లేదనుకోండి, ఎంత దూరం నుంచి వచ్చినా వాళ్ళకి భోజనాలు దొరుకుతున్నాయి ఇక్కడ. అది నేను కూడా వచ్చానండి. నేను కూడా భోజనం చేసి వెళ్తాను. మంగళగిరి వెళ్ళమన్నారు నన్ను. ఇంకా మంగళగిరి వెళ్తానండి నేను. మంగళగిరి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడికి రాసి ఇచ్చారండి కాగితాలు వెళ్ళమని. అక్కడికి వెళ్తున్నాము. భోజనం చేసి వెళ్తానండి. భోజనం చేసి వెళ్తాం. మరి ఇప్పుడు ఎక్కడ హోటల్కి వెళ్ళాలండి? ఇక్కడ ఎక్కడ హోటల్లో వెళ్తే మంగళగిరిలో హోటలు. ఇంకా మంగళగిరి హోటల్లోకి వెళ్ళినా కూడా సరిగా ఉండదు అన్నం. ఇక్కడైతే కొంచెం బాగుంటుంది అన్నం. మంచి బియ్యం కూడా మంచిగా ఉంటాయి, బాగుంటుంది. కూరలు కూడా బాగుంటాయండి. నేను చాలాసార్లు తిన్నానండి ఇక్కడ. భోజనం మటుకే సూపర్గా ఉంటుందండి ఇక్కడ. భోజనానికి అంటే ఇబ్బంది ఉండదు. భోజనం వచ్చిన వాళ్ళకి ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు దొరుకుతాయి. అదండి మంగళగిరి తెలుగుదేశం ఆఫీస్ అండి, బైపాస్. ఇప్పుడు నేను మళ్ళీ మంగళగిరి కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ నేను కాగితాలు ఇటాకి.